అహల్య బ్యాగ్ సర్దుకొని ఇంటి నుండి వెళ్ళిపోబోతూ ఉండగా ఏం చేస్తున్నారండి, ఏం సర్దుతున్నారు అని కోపంగా అడుగుతూ ఉంటాడు గౌతమ్. అప్పుడు అహల్య, నేను ఇంటి నుండి వెళ్ళిపోతున్నాను, నా బట్టలు సర్దుకుంటున్నాను అని అహల్య కూడా అంతే కోపంగా చెప్పగా, ఎందుకండి అని ఒకటేసారి అరుస్తాడు గౌతమ్. అప్పుడు అహల్య, మీరు చేసే పనులు నాకు నచ్చట్లేదు అందుకే అని అంటూ ఉంటుంది అహల్య. నేనేం చేశానండి అని గౌతమ్ అడుగుతుండగా, నిన్న రాత్రి ఏం చేశారు మీరు, నువ్వే నా భార్య అంటూ నన్ను హక్ చేసుకున్నారు, అందుకే మీరు చేసే పనులు నాకు నచ్చక నేను వెళ్ళిపోతున్నాను అని అహల్య అంటూ ఉండగా, గౌతమ్, ఆయన నిన్న రాత్రి ఎందుకు అలా చేశారు అని అహల్య నిలదీస్తుండగా, ఎందుకంటే మీరు నా భార్య కాబట్టి ఈ చెయ్యిని ఎప్పటికీ వదలనని నా ఇంద్రాకి నేను మాటిచ్చాను కాబట్టి అప్పుడు నేను బాధ్యత అనుకున్నాను. కానీ ఇప్పుడు మీరే నా జీవితం అనిపిస్తుంది. మీకు చిన్న దెబ్బ తగిలితేనే నా గుండె చప్పుడు నాకే వినబడుతుంది. అంత ప్రాణంలా మారిపోయారు మీరు. మిమ్మల్ని వదిలిపెట్టి నేనుండలేను. అందుకే నన్ను వదిలిపెట్టి మిమ్మల్ని వెళ్ళనివ్వను అని గౌతమ్ ఎమోషనల్గా చెప్తూ ఉండగా షాక్ అయి చేతిలో ఉన్న బ్యాగ్ని వదిలేస్తుంది అహల్య. గౌతమ్ ప్రేమని అహల్య అర్థం చేసుకుంటుందా? గౌతమ్ని అలాగే ప్రేమించగలుగుతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.